మహిళల్లో చాలామందికి ఋతుక్రమ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరోచనాలు, తలనొప్పి ఇలా రకరకాల నొప్పులు వస్తుంటాయి. ఈ సమయంలో వారికి అసౌకర్యంతో పాటు పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. అలాంటి సమయంలో తక్షణ ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమందైతే నొప్పిని భరించలేక టాబ్లెట్లు వేసుకుంటారు. కానీ చాలామంది టాబ్లెట్లు వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని. అలాంటి వారు న్యాచురల్‌గా ఒకసారి ఇలా చేసి చూడండి, తక్షణ ఉపశమనం దొరుకుతుంది. వేడి వస్తువులని పొత్తి కడుపు దగ్గర పెట్టుకోవడం. ఇలా చేయడం వల్ల కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే నడుము నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. వేడి నీటితో స్నానం చేసినా సరే రిలాక్స్ అవుతారు. ఇంకా కొన్ని తేలికపాటి ఎక్సర్సైజ్‌లు చేయడం వల్ల కూడా రిలాక్స్ అవ్వొచ్చని చెబుతున్నారు నిపుణులు. దానితో పాటు యోగా చేసిన మంచి ఫలితాలు దొరుకుతాయట. అధిక రక్తస్రావం, తీవ్ర నొప్పి ఉంటే టీలో దాల్చిన చెక్క వేసి బాగా మరిగించి తాగితే నొప్పి తగ్గుతుంది. ఇంకా టీలో అల్లం వేసుకొని తాగినా మంచి ఫలితాలు ఉంటాయట. మరీ ముఖ్యంగా పీరియడ్స్ టైంలో అధికంగా నొప్పి ఉంటే ఆహారంలో అల్లంని చేర్చుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయంట. పీరియడ్స్కు సంబంధించిన శారీరక సమస్యలు తగ్గాలంటే అవిసె గింజలు నానబెట్టిన నీటిని తాగాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ కెమికల్ స్టడీస్ ప్రకారం ఋతుచక్రంలో రక్తం కోల్పోవడం వలన బలహీనంగా, శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. దీనిని నివారించడానికి బెల్లం ప్రభావితంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొద్దిగా బెల్లం తినడం వలన శక్తిని తిరిగి పొందవచ్చు. బెల్లంలో సోడియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది పొత్తి కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఋతుక్రమ సమయంలో డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దానికోసమని ఎక్కువగా నీరు తాగాలి. ఇలా ఎక్కువగా నీరు తాగడం వల్ల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది.